ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు సోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు జూలై 2వ తారీఖు. ఈయన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు శకము 90వ సంవత్సరంలో అపోస్తలుడైన యోహాను యేసుప్రభుని గురించిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉంచబడెను. అక్కడ అతనికి యేసుప్రభు ప్రత్యక్షమాయెను. ఆ సమయంలో విశ్వాసులు మిక్కిలి శ్రమానుభవముల ద్వారా వెళ్ళుచుండిరి. కొందరు చెదిరిపోయిరి, కొందరు ఖైదీలో ఉంచబడిరి, కొందరు శ్రమల ద్వారా వెళ్ళుచుండిరి. అంతటను ఆత్మీయముగా దిగజారిన పరిస్థితి ఏర్పడినది. ఈ దినములలో ప్రపంచంలోని అన్ని భాగములలో క్రైస్తవుల మధ్య ఇటు పరిస్థితులనే మనము చూస్తున్నాము. అంత్యదినములలో అనేకుల ప్రేమ చల్లారును అని ప్రభువు చెప్పెను. 2 తిమోతి 3:5 వ్రాయబడినట్లు విశ్వాసులు పైకి భక్తి గలవారుగా కనబడుదురు కానీ దాని శక్తిని ఆశ్రయించుకుందరు. ఈ దినములలో క్రైస్తవుల లోక సంబంధమైన జీవితము అధికమై దినదినముకు చల్లారిపోవచ్చున్నారు. యేసు ప్రభు నిమిత్తము కొద్దిమంది మాత్రమే శ్రమలను ఎదుర్కొనుటకు సంసిద్ధులగుదురు. కొంతమంది క్రైస్తవులు ఆత్మీయంగా ఉండవలనని కోరుదురు కానీ వారు లోకాశను విడిచిపెట్టుటకు ఇష్టపడరు. ఒక దినమున ఒక చిన్న పిల్లవాడు తన చేతిని మురికిగానున్న జిలేబీని పట్టుకుని ఉంటే చూచితిని. నేను ఆ అబ్బాయిని చూచి బాధపడి దానిని పారవేయము, నీకు ఇంకా మంచిదాన్ని ఇచ్చదని చెప్పితిని. అతడు ఇక ఒక చేతిలో జిలేబీని గట్టిగా పట్టుకొని మరొక చేతిని నేను ఇచ్చదనని చెప్పిన దాని కొరకే చాపెను. తన దగ్గర ఉన్నది చాలా మురికిగా ఉన్నదని తెలిసినను దానిని విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు. రెండును అతనికి కావాలనెను. ఆ విధంగానే కొందరు క్రైస్తవులకు లోకము కావాలను, ప్రభువు కావాలను. మనము రెండిటి కలిగి ఉండలేము. నీకు ప్రభు కావలసిన ఎడల ఆయనను నీవు హృదయపూర్వకంగా ప్రేమింపవలను. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభు సంచరించుటను యోహాను చూచెను. ప్రభు యోహానుతో, నాకు మిశ్రిత జనాంగము కానీ లౌకిక సంఘము కానీ వద్దు. నా జీవము సమృద్ధిగా ప్రవహించగల పరిశుద్ధమైన సంఘము, పరసంబంధమైన సంఘము నాకు కావాలని చెప్పాను. కానీ సంఘములోనికి లౌకికత్వమును తీసుకొని వచ్చు వారిని మనము చూచుచున్నాము. వారి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు తృప్తి చెందలేరు. ఆయనకు స్వచ్ఛమైన బంగారము కావాలని, అందువలననే ఆయన తన ప్రజలను శుద్ధి చేయుటకు అగ్నిని అనుమతించును. బంగారము అగ్ని చేతనే శుద్ధిపరచబడును. క్రింద పైన కూడా అగ్నియే. మన ప్రభువు అపోస్తలుడైన యోహానుతో, యోహాను ప్రజలను శుద్ధి చేయుటకు అగ్నిని పంపి ఉన్నాను అని చెప్పాను. మనకు భవనములు ఉన్నను లేకునను అది ముఖ్యము కాదు. మన సంఖ్య తక్కువ ఎక్కువ అనున్నది ముఖ్యము కాదు. మనము చదువుకున్న వారమైనను లేక చదువుకొనని వారమైనను ఏ భేదము లేదు. ఎవరిలో మన జీవం ప్రవహించగలదో, ఎవరు దైవిక క్రమంలోనికి రాగలరో అట్టివారా ఆయనకు కావాలను. ప్రభు తన ప్రణాళిక చొప్పున సంఘము కట్టబడవలని కోరుచున్నారు. ఆయన లోక పద్ధతులు, ఆచారములు, అలవాట్లు లేని సంఘమును కోరుచున్నాడు. సాధ్యమైనంత వరకు దేవుని వాక్యం అనుసరించుచున్నాను, ఆయన చిత్త ప్రకారము కార్యములు చేయుచున్నాను. కొందరు పాపంలో పడిపోవటను చూచుచున్నాము. లోకము వారికి మిక్కిలి బలముగా కనిపించుచున్నది గనుక వారి కొరకు మనం ప్రార్థించవలను. అందువల్లనే ప్రకటన 1వ అధ్యాయంలో ప్రభు యోహానుకు పరలోకపు న్యాయవాదిగా, ప్రధాన యాజకుడిగా కనబడెను. ప్రధాన యాజకుడిగా ఆయన మన పక్షమున నిరంతరము విజ్ఞాపన చేయుటకు, ప్రార్థించుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జతపని వారముగా మనము కూడా అట్టి పరిచర్యను చేయవలెను.